మసూదా లాంటి డీసెంట్ సినిమా తీసిన రాహుల్ యాదవ్ నక్క నిర్మాణంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ చాలా కాలం తర్వాత హీరోగా చేసిన చిత్రం బ్రహ్మానందం. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో తాతగా బ్రహ్మానందం, మనవడిగా గౌతమ్ నటించడం విశేషం. Firstly, I'd like to thank Rahul sir for choosing me and for giving me this opportunity, and Nikhil sir, thank you so much. మేము ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు అర్థమైంది, నిఖిల్ గారిది. మీరే సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తాతగారు బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూసి నిజంగా మిమ్మల్ని చూసి పెరిగి ఇప్పుడు మీ పక్కన యాక్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. యాక్చువల్లీ నా బర్త్డే రోజు ఒక గిఫ్ట్ లాగా నాకు కాల్ చేసి మరి ఈ సినిమాని ఇచ్చారు. అండ్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ టు షూట్ యాక్టర్ లైక్ బ్రహ్మానందం సార్ ఇస్ జస్ట్, and Kishore Garu, like with his improv, is just crazy on set. But I think the biggest revelation for all of us was Gautam on this film. Like, shooting him was one of the most amazing experiences I've had as a DOP. Thank you sir, Nikhil sir and Rahul sir for giving me this opportunity in this film. I feel very fortunate sir. Now, this is my best film, sir to Brahmanandam sir to opportunity. Yeah, it was lovely working with everyone in the film. I want to save the best speech for later. Thank you so much. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఆ హగ్, అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు అంటే ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో, అంటే సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న. ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. నేనంత రిలీజియస్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ యూనివర్స్ that pulled me to this project, and I'm very 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 grateful that I got to be a part of this project and working with all of these people. ఒక రోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు, అది నాతో స్టక్ అయింది. He said that this movie's destiny is something else only, and I truly believe that this movie is destined to be blockbuster. మీ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. సో యా, అండ్ ఐ విల్ సేవ్ ద రేట్. గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్బంప్స్ వచ్చాయి. బికాజ్ ఇట్ హాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడుకుంది లేదు అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు చూడండి, ఆ తర్వాత వచ్చిన తర్వాత అది చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టర్, ఓ ప్రొడ్యూసరు, ఓ జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. For more videos like this, subscribe Big TV channel.